హలో అండి. ఈరోజు మీకు 2.5 ఏకర్ బిట్ చూపించబోతున్నా. ఇది అనంతపూర్కి వెరీ నియర్. అనంతపూర్కి కేవలం 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూడండి, 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూడండి, ఇలా ఉంటుంది మ్యాప్. స్క్వేర్ లాగా ఉంటుంది. ఇది కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. కరెక్ట్ ఇలా ఉంటుంది మ్యాప్. చూడండి, ఇది చూస్తున్నాం కదా, ఈ రోడ్డు తార్ రోడ్డు ఫేసింగ్ అండి. ఇది ఈ గ్రీన్ కలర్లో ఉన్నదే పొలము. టోటల్ రెడ్ సాయిల్. తార్ రోడ్ ఫేసింగ్ ఇది. టోటల్ రెడ్ సాయిల్ ఇదంతా. చూడండి ఎంత టోటల్ రెడ్ సాయిల్ ఇది. తార్ రోడ్ ఫేసింగ్ ఇది. పంట వేశారు దీంట్లో ప్రస్తుతానికి. ఇది తార్ రోడ్ బిట్. చూడండి, ఇది తార్ రోడ్డు. పాపినేపాలెం వెళ్ళే రోడ్ అండి ఇది. పాపినేపాలెం గార్లదిన్న దగ్గర పాపినేపాలెం అనే రోడ్కి ఉందండి ఇది. ఇది సింగనమల నుంచి అటాచ్డ్ రోడ్. ఇది తార్ రోడ్డు, పాపినేపాలెం రోడ్డు. ఇట్లా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఈ బిట్ పక్కనే వెళ్తుంది. చూస్తున్నారు కదా, దీని పక్కనే పాపినేపాలెం రోడ్, దాని రూట్ అంటే వెళ్తుంది. ఇది సెల్లర్ పర్ ఏకర్ 55 lakhs చెప్తున్నాడండి పర్ ఏకర్. ఇది ఎందుకు ఇంత కాస్ట్ అంటే, ఈ బిట్ ఆ పక్క ఈ పక్క 2 ఫ్యాక్టరీలు ఉన్నాయండి, మైకా ఇండస్ట్రీస్. ఆ మైకా ఇండస్ట్రీస్ ఉండడం వల్ల అక్కడ భూముల రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ పర్పస్ ఎనీ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో వేర్ హౌస్ లాగా కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇది రూట్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ పొలము. అందుకోసమని ఆ రేట్ చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటే ఉండొచ్చు, మనం మాట్లాడాలా. సో ఎవరైనా ఫ్యాక్టరీ పర్పస్ మీరు చూస్తున్నట్లయితే హైవేకి కేవలం 1.5 to 2 kilometers డిస్టెన్స్ అండి ఇది హైవేకి. సో వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా. హైవేకి దగ్గరలో కాబట్టి, అందులో తార్ రోడ్ ఫేసింగ్, పూర్తి రెడ్ సాయిల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు మరిన్ని వివరాలు పొందుపరుస్తాం. అంతేకాకుండా ఈరోజు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వివరాలు అనంతపూర్ వైజ్ ప్లాట్లు కానీ, అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, లేదా విల్లాస్ కానీ, హౌసెస్ కానీ, ఏది కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వివరాలు తెలుస్తాయి. సో మీరు ఏదైనా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మంచి ప్లాట్ కానీ, మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ. సో అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.